నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్, తమిళనాడు రెండు రకాల ఫలితాలు ఇచ్చాయి. ఒకటి ఊహించిందే, ఇంకోటి మాత్రం అనూహ్యంగా. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో చాలామంది ఊహలకి భిన్నంగా వచ్చింది. అంటే మహా అయితే బొటాబొటిగా వస్తుంది బీజేపీ అనుకుంటే 200 మార్కు దాటింది. ఇక్కడ ఊహించారు కానీ విజయ్ చేజులారా చేసుకున్న దాని కారణంగా ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా నెమ్మదిగా నడుస్తుంది. గవర్నర్ అభ్యంతరాలు పెట్టడం, తర్వాత ఓకే అంటాం. తీరా మోసి వీసీకే వాళ్ళు రెండు సీట్లు ఉన్న వీసీగా ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం. ఈ మొత్తం కాంటెక్స్ట్లో కనుక మనం చూస్తే మొదలుగా వెస్ట్ బెంగాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, సువేందు అధికారి ఎంపిక వెనుక పార్టీ వ్యూహం ఏంటి, వీటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. 206 మంచి మెజారిటీ బీజేపీకి. అండ్ అయితే ఆయన ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి సువేందు అధికారికి. ఆయన ఎంపిక కూడా ఛాలెంజింగ్ ఎంపికే, గట్టి పోటీ ఉన్నా కూడా సరే ఆయన నిలబడ్డాడు. 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన నిరూపించుకున్నాడు. రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు మొదలు ఎదురయ్యే ప్రధానమైన ఛాలెంజ్ ఏంటి? నేను నిన్న కూడా చెప్పాను దీని గురించి. యాక్చువల్లీ మనం మాట్లాడుతూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ఆయనకి మెయిన్గా ఐ థింక్ అక్కడ రాబోయే ఛాలెంజ్ లా అండ్ ఆర్డర్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఈ లా అండ్ ఆర్డర్ అనేది లాస్ట్ 15 సంవత్సరాల్లో, ఎస్పెషలీ లాస్ట్ 10 సంవత్సరాల్లో మొత్తం ఆయన అసలు కంప్లీట్ బ్రేక్ డౌన్ ఉంది. ఒకటి లా అండ్ ఆర్డర్ మిషనరీ మొత్తం పార్టీ చేతిలో వెళ్ళిపోయింది. గవర్నమెంట్ నడిపించేది లోకల్ గుండాలు. అక్కడ రేపు కానీ మర్డర్ కానీ ఇదంతా చాలా నార్మల్ అయిపోయింది. నిన్న శివరూర్ ఒక ఆర్టికల్ రాశారు ఎన్డీటీవీలో, చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ మనుదీపా బెనర్జీ అని చెప్పి ముందు ఎన్డీటీవీలో ఒక కరెస్పాండెంట్ ఉండే, సీనియర్ రిపోర్టర్ ఉండే కల్కటా నుంచి, బెంగాలీ ఆమె ఒక ఆర్టికల్, ఇప్పుడు ఆమె ఎన్డీటీవీలో లేదు, ఆర్టికల్ రాసింది ఆమె. అది 2024లో రాసింది. అందరు మిస్ అయిపోయారు. శివరూర్ బయటికి తీసుకొచ్చేదాకా ఎవరు చూడలేదు. నిన్న బర్ఖాదత్ స్టోరీలో అది వచ్చింది, మోజో స్టోరీలో. దాంట్లో ఆమె ఏంటంటే అంటే రేప్ అంతా ఇట్ ఇస్ ఓకే లాంటి మాట్లాడు, అది ఇంగ్లీష్లో ఒక కాంప్లికేటెడ్ వర్డ్ యూజ్, బట్ బేసిక్లీ రేప్ అంటే మా దగ్గర ఒక నార్మల్ కల్చర్ వెస్ట్ బెంగాల్లో నుంచి అట్లా మాట్లాడుతుంది ఒక మహిళ. అది కూడా ఆమెతోనైతే అప్పుడు ఆమెకి అర్థమవుతుంది అది ఎట్లా ఉంటుంది అనేది. శివేందు అధికారి పిఎన్ చంపడం, ఆలోచించండి. ముఖ్యమంత్రి కాబోతున్న మనిషి ఆ రోజు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు. చేసినోడికి తెలుసు పెట్టుబడతారు ఒక రోజు ఎట్లనా. అది కూడా ఈయన పిఏ అంటే ఏం చేస్తాడో తెలుసు. దాని తర్వాత చేతికి దొరికితే అంత సంగతి. ఉత్తరప్రదేశ్ లాగా ఎన్కౌంటర్ అయిపోతుంది ఇక్కడ కూడా. ఈ పరిస్థితుల్లో సువేందు అధికారికి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఒకటి మనం నిన్న కూడా మాట్లాడాం, ఒక కంప్లీట్ దీని గురించి సమగ్రమైన ఒక ఎంక్వైరీ ఉండాల్సి వస్తుంది. జ్యుడిషియల్ ఒకటి, ఇంకోటి ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఇంకోటి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా గల్లీ కూడా లా అండ్ ఆర్డర్ లేదు ఇప్పుడు. సో మీరు బాటమ్ అప్ నుంచి మొదలు పెట్టారు, టాప్ డౌన్ నుంచి చేసి ఇస్ నో యూస్. ఎందుకంటే బాటంలో ఇప్పుడు కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు, తృణమూల్ వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి సిఐ ప్రమోట్ చేసిన వాళ్ళే ఆ లెవెల్లో ఉన్నారు. మొన్న ఒక ఏసీపీకి ఒక లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు ఈడీ వాళ్ళు, మీరు చూసుంటారు బహుశా. ఆయన ఇంట్లో రైడ్ చేస్తే ఇంట్లోనే ₹1,00,00,000 తర్వాత బంగారం దొరికింది. ఓన్లీ ఇంట్లో. మీరు బయట మీరు ఆలోచించండి ఎంత ఉంటుంది అనేది. బ్యాంక్ లాకర్ కానీ మిగతా చోట్ల. అది కాకుండా ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయంటే. ఆయన పారిపోయాడు. సో లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు ఈడీ. అంటే ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఎక్కడన్నా పారిపోతే ఫారిన్ కంట్రీకి అని చెప్పి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. సో మీరు ఆలోచించండి కరప్షన్ ఎక్కడ దాకా, ఏ లెవెల్ దాకా వెళ్ళింది అనేది. ఇది చాలా ఏం చెప్తారు, ఒక చాలా వరింగ్ ఫ్యాక్టరీ. దీనికి ఫస్ట్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది సువేందు అధికారి. సో లా అండ్ ఆర్డర్ మీద కూర్చోవాల్సి వస్తుంది. బహుశా ఫస్ట్ 1 month ఇదే ఉండాలి, ఇంకేం చేయకూడదు. అఫ్కోర్స్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కానీ బేసిక్ ఇక్కడ మొదలవుతుంది అనమాట. రెండవది అఫ్కోర్స్ వెస్ట్ బెంగాల్లో ఒక ఇండస్ట్రియల్ క్లైమేట్ని క్రియేట్ చేయాలి. తర్వాత లాస్ట్ 60 సంవత్సరాల్లో ఏం జరగలేదు అక్కడ, మనకు తెలిసిందే. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక 34 సంవత్సరాలు పరిపాలించారు. మమతా బెనర్జీ ఒక 15 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అక్కడే తీసేసుకున్నారు. ఏం జరగలేదు. ఉన్న ఒక ఫ్యాక్టరీ, మంచి ఫ్యాక్టరీ టాటాకి వస్తున్నాడు సింగూరు నుంచి, ఈమెనే అక్కడి నుంచి ధర్నాలు చేసి దాడి చేసి ఎడ్యుటేషన్ చేసి వాళ్ళు కూడా పారిపోయారు.
వెస్ట్ బెంగాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే ఏదో రాత్రికి రాత్రి మ్యాజిక్ షో కాదు ఇది. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు ఏంటంటే, మీరు లా అండ్ ఆర్డర్ ఎట్లా మీరు కంట్రోల్ చేస్తారు ఫస్ట్. ఇప్పుడు బీహార్లో కూడా అదే అడుగుతారు యూజువల్లీ. ముందు అడుగుతుండే, ఇప్పుడు బీహార్ కూడా స్టేబుల్ అయిపోయింది. యూపీలో ఉండేదే ప్రాబ్లం. బాహుబలీలు ఉంటారు, లోకల్ గుండాలు ఉంటారు, ప్రతిదానికి డబ్బులు అడుగుతారు, బ్లాక్మెయిల్ చేస్తారు, థ్రెటన్ చేస్తారు, అన్నీ చేస్తారు అక్కడ. అక్కడ చూడండి, ఇప్పుడు యూపీలో ఏ ప్రాబ్లం లేదు. ఎవడన్నా దొరికినో వాడు ఎన్కౌంటర్, అంతే సంగతి వాడు. ఇక్కడ రెండో సబ్జెక్ట్ ఇది. మూడవది అన్ఎంప్లాయ్మెంట్. అఫ్కోర్స్ దాని రెండుతోనే టైఅప్ ఉంది దాని కూడా, రెండో సబ్జెక్ట్ పాయింట్కి. ఎందుకంటే ఒకసారి ఉద్యోగం వచ్చేస్తే, ఒకసారి కంపెనీలు వస్తే న్యాచురల్లీ ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. నేను వెస్ట్ బెంగాల్ ఎందుకు అంటున్నా అంటే, ఎంటైర్ నార్త్ ఈస్ట్కి వెస్ట్ బెంగాల్ ఒక రీజనల్ క్యాపిటల్ కావచ్చు. ఎందుకంటే మీరు మిజోరాం కానీ, మణిపూర్ కానీ, నాగాలాండ్ లాంటి చాలా ఈకో సెన్సిటివ్ ప్లేసెస్, ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్, గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ కదండి. కాదు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టలేరు వాసుదేవన్ గారు. ఓకే, పెద్ద పెద్ద అంటే వాళ్ళకి అంత ఏరియా కూడా లేదు. నెక్స్ట్ వాళ్ళు చాలా ఈకో సెన్సిటివ్ ఏరియాస్ అదంతా. ఇప్పుడు మీరు పటాన్చర్లో ఉన్న కెమికల్ కంపెనీస్ తీసుకెళ్ళి ఈవెన్ అస్సాంలో కూడా పెట్టలేరు మీరు. ఓకే, ఇక్కడ మనం కాంప్రమైజ్ అయిపోయినాం. పటాన్చరు ఇస్ వరల్డ్స్ హాట్స్పాట్, టాప్ మోస్ట్ హాట్స్పాట్ అంటారు పొల్యూషన్లో. గ్రౌండ్ లెవెల్ వాటర్ అన్నీ పొల్యూటెడ్. సో అట్లాంటి మీరు అక్కడ చేయలేరు. సో అట్లాంటి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కూడా, మన ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అస్సాంలో మొదలవుతుంది. నీళ్ళు కావాలి వాళ్ళకి. ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర బ్రహ్మపుత్ర ఉంది, సో దే కెన్ టేక్ వాటర్ ఫ్రమ్ దట్, ట్యాప్ వాటర్ ఫ్రమ్ దట్. అట్లాంటి ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఇట్ క్యాన్ బి ఐటీ కంపెనీస్, కానీ వీ కాన్ డూ ఫార్మా దేర్, అక్కడ చేయలేము. అది కాకుండా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అది కూడా చేయవచ్చు. ఇట్లాంటి ఉద్యోగాలు తీసుకొస్తే ఒకసారి వెస్ట్ బెంగాల్కి, నా ఎంటైర్ అస్సాం నుంచి కూడా ఇక్కడికి వస్తారు. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఇక్కడికి వస్తారు. ఎందుకు ఢిల్లీకి వెళ్ళాలి, ఎందుకు బెంగళూరుకు రావాలి, ఎందుకు హైదరాబాద్కి రావాలి? మీరు అక్కడే మీరు ఉద్యోగం చేసుకోవచ్చు కదండి. ఇది మూడు, ఈ మూడు చేసేస్తే ఐ థింక్ ఆయనకు ఒక మినిమం 3-4 సంవత్సరాలు పడుతుంది ఇది. బట్ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ 1 monthలో సెటిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, కంప్లీట్ క్రాక్ డౌన్ 1 monthలో సాధ్యమవుతుందంటారు? అవుతుంది, కావాలంటే చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఉన్న వాళ్ళంతా ట్రాన్స్ఫర్ చేసి పడేయాలి. నేను చెప్పాను చూడండి, వీళ్ళ గ్యాంగ్ కూర్చొని ఉంటారు అక్కడ. ప్రతి మూవ్ తిరిగి మమతా బెనర్జీ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీరు ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఆమె దగ్గర పని చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు సీనియర్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. నీళ్ళు లేని చోటుకి పంపించేసేయాలి వాళ్ళు, అంతే. తర్వాత క్లీనప్ చేయాల్సి వస్తుంది అడ్మినిస్ట్రేషన్ కమిటీ. మీరు యోగి ఆదిత్యనాథ్ రివ్యూ మీటింగ్స్ చూడాలి మీరు. ఉత్తరప్రదేశ్లో ప్రతి వారం నడిపిస్తారని లా అండ్ ఆర్డర్. ఏ ఏరియాలోనో ఒక రేపో, మర్డరో లేకుంటే ఇంకేమైనా జరిగితే ఆ ఏరియాలో ఉన్న ఎస్ఐ, సిఐ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే రెస్పాన్సిబుల్ దానికి. అంటే మీరు మీ వైపు నుంచి ఉన్న కంట్రోల్ పెట్టుకోలేదు. అక్కడ ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అక్కడ ఇల్లీగల్గా ఆయుధాలు తెప్పించుకుంటున్న వాళ్ళు, కట్టా లాంటిది, లోకల్ కంట్రీ మేడ్ పిస్టల్స్, మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా క్రాక్ డౌన్ చేస్తున్నారు. అది కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మీరు ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టచ్చు, అది చేయాల్సి. అది దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద సెటప్. ఇంకోటి రెండవది, అఫ్కోర్స్ నాలుగవది చాలా ఇంపార్టెంట్, కానీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎక్కువ. ఈజ్ కంప్లీట్ బంగ్లాదేశ్ ఇండియాకి ఫెన్సింగ్ పెట్టాల్సి వస్తుంది ఎక్కడెక్కడ పాసిబుల్. మమతా బెనర్జీ 400 కిలోమీటర్కి కావాల్సిన భూమి ఇవ్వలేదు ఆమె. అది అర్జెంట్ బేసిస్లో. నిన్న ఒక చాలా బాగా వీడియో చూశాను వాసుదేవన్ గారు, నేను ఇండియా పాకిస్తాన్ బార్డర్ గురించి. ఒక ఫారిన్ కంపెనీ మీడియా హౌస్ చేసిన వీడియో చాలా బాగుంది. వాళ్ళు ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫెన్సింగ్, దానికి యూజ్ చేసిన టెక్నాలజీ అది బహుశా మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం అది. బికాజ్ ఇజ్రాయెల్, గాజా సేమ్, దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఇజ్రాయెల్, లెబనాన్ వాళ్ళకి ప్రాబ్లమ్. సో ఫెన్సింగ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇజ్రాయెల్కి. బహుశా మనం అక్కడి నుంచే టెక్నాలజీ తెచ్చుకుని ఉంటాం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫెన్సింగ్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ బ్యారికేడ్. ఎవరిని అక్కడి నుంచి ఇక్కడ రానియదు. ఓకే, మీరు ఫిజికల్ మీరు పెట్రోలింగ్ చేయక్కర్లేదు, చేయాలి కానీ చేయక్కర్లేదు. ఇదే మెయిన్గా. ఫిజికల్గా మానిటరింగ్ చేయాల్సినంత నెసిటీ ఉండకపోవచ్చు అంటారు. ఎందుకంటే చాలా చోట్లలో ఇండో పాకిస్తాన్ బార్డర్ కాకుండా అట్లా ఆ క్యారెక్టరిస్టిక్ లేకున్న ప్లేసెస్ చాలా ఉన్నాయి బంగ్లాదేశ్ వైపు. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ సిస్టమ్స్ ఉంది, నదులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. అక్కడ మీరు ఫెన్సింగ్ కట్టలేరు. సో అమిత్ షా గారు మనకు ఐడియా ఇచ్చారు, అది పెట్టగానే పాములు వదిలేద్దామని. అది హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరు లేసారు ఇమీడియట్గా, అది అట్లే చేస్తారు మీరు అని చెప్పేసి. ఫస్ట్ క్రాక్ డౌన్ వీళ్ళకి చేయాలి. వీళ్ళంట మీరు యూ హ్యావ్ టు గో బ్యాక్ టు 1970 ఆన్వర్డ్స్. 80 కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. 70s నుంచి
అక్కడ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ని మొత్తం వెరిఫై చేయాల్సి వస్తుంది. కరెక్ట్, ఆ టైంలో బర్త్ సర్టిఫికేట్ అనేది హాస్పిటల్ ఎవరు ఇష్యూ చేయరు, మన దగ్గర కూడా అంతే ఉండే. కానీ ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారో దానికి ఏమైనా ఆధారాలు, ఐఎమ్ ష్యూర్ 100 మంది చెక్ చేస్తే 10 నుంచి 20 మంది దొరుకుతారు మీకు డెఫినెట్గా. కానీ దాన్ని ఫారెన్సిక్ ఆడిట్ అంటారు. కంప్లీట్గా సైంటిఫిక్గా ప్రతి డాక్యుమెంట్ చెక్ చేయాల్సి వస్తుంది. ఇదే డాక్యుమెంట్స్ వీళ్ళు ఎలక్షన్ దానికోసం సబ్మిట్ చేశారు ఎస్ఐఆర్లో. అక్కడి నుంచి మీరు గుంజుకోవచ్చు, రెండు కంపేర్ చేయొచ్చు. కంపేర్ చేసి వీళ్ళు ఏం డాక్యుమెంట్ ఇష్యూ చేశారు, ఎవరు ఇష్యూ చేశారు, ప్రతి రిజిస్ట్రార్స్ ఆఫీస్ మీద దాడులు చేసి అక్కడున్న డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చి కంప్లీట్గా చెక్ చేయాలి. ముందు కాన్ఫిస్కేట్ చేయాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. ఇది 4th రిజల్ట్ వచ్చి ఇప్పుడు 9th స్వేరింగ్ అని అయితే సెక్రటేరియట్ అంతా క్లోజ్ చేసేసారు. రైటర్స్ బిల్డింగ్ అంతా మొత్తం బంద్ చేసేసారు వాళ్ళు. ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ అంతా క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మన దగ్గర జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే నడిమిట్లో కొంచెం గ్యాప్ ఉండే. చాలామంది మినిస్టర్ ఫైల్ తగలబెట్టారు. ఓకే, వాళ్ళ పిఏలు అందరు కలిసి. ఎందుకంటే చాలా మటుకు అవకతవకలు జరిగినాయి అక్కడ. ఇది జరగకూడదు ఇక్కడ కూడా. దట్ ఈస్ ద ఫోర్త్ థింగ్ హీ హ్యాస్ టు డూ. 5th థింగ్ ఈజ్ వెస్ట్ బెంగాల్కి కొత్త మెట్రో సిస్టమ్స్, కొత్త మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్. వాళ్ళ దగ్గర ట్రామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాల్కటా ట్రామ్స్ అంతా 18th century 19th century ప్రోడక్ట్స్. కరెక్ట్, రిటైన్ చేయండి, మంచిదే. యూరోప్లో కూడా చాలా చోట్ల ట్రామ్స్ ఉన్నాయి. ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ అక్కడ మీరు వెళ్తే మీకు అనిపిస్తుంది ఒకసారి ఇది 20th centuryకి వెళ్ళిపోయినట్లుంటుంది, ఇది భారతదేశమా అని అనిపిస్తుంది. దెన్ నేను చెప్పిన దాని 4th పాయింట్కి లింక్ ఏంటంటే ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్ సౌత్ అండ్ నార్త్, కోల్కతా చుట్టుపక్కల హౌరా, హుగ్లీ స్పెషల్ ఫోకస్ ఏరియా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐబీ ఆఫీసర్స్ని డెప్యూట్ చేసి ప్రతి ఇల్లు చెక్ చేయాల్సి వస్తుంది. మీరు చూడండి, ఒకటే రూమర్ స్ప్రెడ్ చేస్తే చాలు, చెక్కింగ్ మొదలవుతుంది అనగానే వందలాది మంది పారిపోతారు అక్కడి నుంచి. నా భయం ఏంటంటే వీళ్ళు చాలామంది ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి చోటుకు వచ్చేసి ఉంటారు. ఇక్కడ చెక్కింగ్ జరగాలి. నిన్న మొన్న ఒక రిపోర్ట్ చూశాను, హైదరాబాద్లో చాలామందిని పట్టుకున్నారని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళు. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. బంగ్లాదేశ్ వాళ్ళు రోహింగ్యాల గురించి డిఫరెన్షియేషన్ ఉంటుంది వాసుదేవన్ గారు. రోహింగ్యాలు మయన్మార్ నుంచి వచ్చారు, వాళ్ళు లీగల్గా రెఫ్యూజీస్. UNHCR కార్డు ఉంటుంది, వాళ్ళకి మంత్లీ రేషన్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. సో మనం వాళ్ళని ఏం చేయలేం. అఫ్కోర్స్ వీ కెన్ సెండ్ దమ్ బ్యాక్, పంపించాం కూడా చాలామంది. ధర్మశాల కాదు కదా సార్. బంగ్లాదేశ్ నుంచి ఇది ఇల్లీగల్గా వచ్చిన మన వైపు వచ్చిన 6వ పాయింట్, మతువా కమ్యూనిటీకి 1 కోటి మంది ఉన్నారు వాళ్ళకు దీనికన్నా ముందు ఐ థింక్ 10% మంది కూడా వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వలేదు మనం. దానికి కారణాలు ఉన్నాయి. CAA ప్రకారం మీరు సిటిజన్షిప్ ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చెప్తారు మీ పేరు పత్రి వాసుదేవన్ అని చెప్తారు, మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. నేను బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చాను, 1970s 80sలో వచ్చాను, మా అమ్మ నాన్నగారితో ఉన్నాను, మా అమ్మ నాన్నగారు పోయారు, ఇప్పుడు మా దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు. అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి మా దగ్గర, అక్కడేం లేకుండే. ఇక్కడ రేషన్ కార్డు అంతా తీసుకున్నా వచ్చినాక. ఇప్పుడు మీరు ఎట్లా డిటర్మైన్ చేస్తారు మీరే ఆ మనిషి అని? పేరు కూడా నేను హిందువు కూడా కాకపోయి ఉండొచ్చు, మీరు పేరు మార్చుకొని ఉండొచ్చు. ఇది ప్రాబ్లం. దానికోసం ఇమీడియట్గా వీళ్ళకి CA వెరస్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు బార్డర్ క్రాస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉంది. పాకిస్తాన్ నుంచి మీరు ఇల్లీగల్గా క్రాస్ చేయలేరు. వాళ్ళేం చేస్తారంటే పాకిస్తాన్ నుంచి ఇప్పుడు రాజస్థాన్లో చాలా చోట్లలో ఉన్నారు, రెఫ్యూజీస్ ఉన్నారు. వాళ్ళేం చేస్తారంటే వీసా తీసుకొని వస్తారు ఇండియాకి. మేము ఏదో పెళ్లికి వస్తున్నామో లేకుంటే దర్శనానికి వస్తున్నాం అని చెప్పి వీసా తీసుకుంటారు. ఇక్కడ వచ్చినాక దే రిపోర్ట్ టు ద అథారిటీస్ అండ్ సే దట్ వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్, మేము రిటర్న్ వెళ్ళాం, మేము ఇక్కడే ఉండిపోతాం, మేము హిందువులు, మమ్మల్ని అక్కడ చంపేస్తున్నారు. అదే డెఫినేషన్ కదా CAA కింద. అక్కడ డిస్క్రిమినేట్ చేస్తున్న వాళ్ళ కోసం మనం సిటిజన్షిప్ ఇస్తాం. సో న్యాచురల్లీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఇటువైపు మన ప్రాబ్లం ఏంటంటే వితౌట్ డాక్యుమెంట్స్ వచ్చారు వీళ్ళందరూ. వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద వచ్చేసారు అట్లా. ఈవెన్ పంజాబ్ వైపు కూడా పార్టీషన్ జరిగినప్పుడు అదే జరిగింది. కానీ ఆ టైంలో పాకిస్తాన్, ఇండియా సిటిజన్స్ అని లేకుండే కదా, అందరూ భారతదేశమే ఉండే ఆ టైంలో. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న చాలా కాలనీస్లో ఒరిజినల్ వాళ్ళందరూ రెఫ్యూజీస్ వాళ్ళు. ఓకే, మన దగ్గర కరాచీ బేకరీ ఉంది హైదరాబాద్, సింధీ ఫ్యామిలీ, సింధు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు అట్లాంటి చాలామంది ఉన్నారు. సో మన మెయిన్ అర్థం చేసుకోవాల్సి ఉంటే ఈ సిటిజన్షిప్ మనం ఇమ్మీడియట్గా మతువా కమ్యూనిటీకి కేస్ బై కేస్ బేసిస్లో ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఇట్స్ గోయింగ్ టు బి టైమ్ టాస్క్. 7వ పాయింట్, బెంగాల్లో NRC చేపియాలి, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ జరగాల్సిందే. అస్సాంలో చేపించారు పక్కన.
ఓకే, అక్కడ చాలామంది బంగ్లాదేశ్లో దొరికారు, ఇటువైపు కూడా దొరుకుతారు మీకు. ఓకే, ఎందుకంటే ఎన్ఆర్సీ ప్రాసెస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్ఐఆర్. అది ఓటింగ్ వైపు నుంచి చూస్తారు, ఎన్ఆర్సీ ప్యూర్లీ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అని చూస్తారు. ఓకే, సో ఇది చేయాల్సింది అన్నమాట. ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి. అఫ్కోర్స్ అయితే చాలామంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ అది. కానీ బెంగాల్కి కంప్లీట్ ఒక మోడర్నైజేషన్ రావాల్సింది. మోదీ గారు నిన్న అనౌన్స్ చేశారు దట్, అమిత్ షా గారు నిన్న అనౌన్స్ చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో సువేందు అధికారి సెలక్షన్ తర్వాత, దట్ మన దగ్గర ఫిలిం ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. నేను కూడా వెళ్ళాను, కల్కటాలో ఉన్న సత్యజిత్ రే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది అక్కడ. కానీ ఒక థియేటర్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో చాలా తక్కువ. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీలో ఉంది, కానీ కల్కటాలో ఒక కంప్లీట్ ఒక థియేటర్. ఎందుకంటే వాళ్ళ కల్చర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, వాళ్ళ ఫుడ్ ఇంపార్టెంట్, క్విజిన్ ఇంపార్టెంట్, వాళ్ళ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, సినిమా వాళ్ళది, థియేటర్, బెంగాలీ లిటరేచర్ చాలా అది వాళ్ళకు పట్టుంది. దే రియలీ అట్ ద టాప్. సో అది ప్రమోట్ చేయాలని చెప్పి ఒక థియేటర్ ఇన్స్టిట్యూట్ జస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ పూణే చేయబోతున్నాను. అది ఫిలిం అండ్ టెలివిజన్, ఇది థియేటర్ ఓన్లీ. అది మంచి అట్లాంటి చాలా మటుకు కొత్త వెంచర్స్ ఒక్కొక్క మినిస్ట్రీ ఒక్కొక్క డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే మినిస్ట్రీ తీసుకోండి, హౌరా మోడర్నైజేషన్ ఉండొచ్చు, స్టేషన్ మోడర్నైజేషన్ ఉండొచ్చు. అది కాకుండా డార్జిలింగ్, సిలిగుడి, న్యూ అలీపుర్ద్వార్, ఇక్కడ అన్నీ చాలా మటుకు రైల్వే స్టేషన్ మార్పులు, కొత్త లైన్లు, దాన్ని వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది షుడ్ బి ద ప్రయారిటీ. అది ఎవ్రీ డిపార్ట్మెంట్, ఆల్ మేజర్ డిపార్ట్మెంట్స్ కలిసి బెంగాల్ని నాకేం మంచి అనిపించింది ఇవ్వాలంటే, ఆల్మోస్ట్ అందరు ముఖ్యమంత్రులు వచ్చేసారు ఇవాళ స్వేరింగ్ ఇన్ సెరమనీకి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు అందరు ముఖ్యమంత్రులు కనిపించారు స్టేజ్ మీద, విచ్ ఈజ్ అ గ్రేట్ థింగ్. సో ఒక సపోర్ట్ లాగా మీతో ఉన్నాము, మీకు ఏం కావాలంటే మా దగ్గర అడగండి, మేము ఇస్తాం మీకు అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఇదన్నీ చేసుకుంటే పోతే ఆయనకి సరిపోదు 5 సంవత్సరాలు, ఇప్పుడు దాకా టైం అయిపోతుంది. కానీ ఒక రిపోర్ట్ కార్డు ఇవ్వచ్చు. జగన్కి జరిగిన అదే తప్పు సువేందు అధికారి చేయకూడదు. 5 సంవత్సరాలు మీరు డిసైడ్ చేసుకుంటే పోతే టైం అయిపోతుంది, దాని రిపోర్ట్ కార్డు ఇవ్వలేరు. అదే జగన్తో జరిగింది. ఒక క్యాపిటల్ కూడా సెటప్ చేయలేకపోయారు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్. అదే దీంతోపాటు సువేందు అధికారికి సార్ ఇంకా ఆయనకున్న ఛాలెంజెస్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ రీజనల్ పార్టీస్తో పోటీపడి మరీ హామీలు ఇచ్చారు, చూసారు కదా. కరెక్ట్. ఫ్రీబీస్ కరెక్ట్. ఇప్పుడు ఎక్కడ లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ లక్ష్మీ మహిళల కోసం స్కీమ్ ఒకటి ఉంది. అందరు అనుకున్నారు ఆ స్కీమ్తోనే, లక్ష్మీ బండార్ స్కీమ్తోనే మొత్తం అందరు ఉమెన్ ఓటర్స్ని తీసుకెళ్ళిపోతుంది అనుకున్నారు. జరగలేదే. తమిళనాడులో స్టాలిన్ 5 సిలిండర్ ఫ్రీగా ఇస్తా అన్నప్పుడు అందరూ ఓటేశారు ఆయనకి. మహిళలు 8 గ్రామ్ బంగారం ఇస్తా అని చెప్తే అది కూడా ఓటేశారు. ప్రతి స్టేట్లో ఒక్కొక్క ఫ్యాక్టరీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బీహార్లో 10,000 రూపాయలు మీకు ఒక పెట్టుబడి కోసం ఇస్తున్నాను ఇచ్చారు. ఓకే, అంటే మీరు ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకోండి, చిన్న కిరాణా షాపు, 3 కుట్టు మిషన్లు ఏదైనా కొనుక్కోండి అని ఇచ్చారు. అది సో నేను ఎప్పుడు ఐఎమ్ అగైన్స్ ఫ్రీబీస్. అదంటే నాన్ ప్రొడక్టివ్ ఫ్రీబీస్. మీరు అసెట్ వాల్యూ క్రియేట్ చేసినప్పుడు దాట్ ఈస్ ఓకే. ఈవెన్ చిన్న కిరాణా కొట్టు కానివ్వండి, కుట్టు మిషన్ పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటే, ప్లేట్లు తయారు చేయడం ఏదైనా చేయొచ్చు మీరు. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్. తో ఇచ్చారంటే ఇచ్చారు, ఎందుకంటే మమతా బెనర్జీ ఓడించాల్సి పని ఉండే, పెద్ద పని ఉండే. ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను మళ్ళీ అదే ప్రాబ్లం ఏంటంటే, ఈ బ్యూరోక్రసీ మొత్తం మమతా బెనర్జీ క్రియేటెడ్ బ్యూరోక్రసీ. అది లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు, పోలీసు వాళ్ళు ఉండొచ్చు, ఈవెన్ ఆన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు. వీళ్ళకి ఆవిడ ఏజెంట్లు ఉంటారుగా 100%. అదే చెప్పాను నేను. అక్కడ ఒక ఫుల్ స్టాప్ కామా పెడితే ఇక్కడ ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది ఆ మెసేజ్. అది ఫుల్ స్టాప్ కామా మార్చేశారు వీళ్ళని. సో అక్కడే ఉంటుంది. సరే అది నడుస్తుంటే దట్ నథింగ్, అంత భయపడక్కర్లేదు దానికోసం. కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, దట్ ఒక మార్పు రావాలంటే ఇట్ హాస్ టు బి హోల్ స్కేల్. అది కనిపించాలి. చేంజ్ నీడ్స్ టు బి సీన్ అంటారు ఇంగ్లీష్లో. అది విజిబుల్ అయితే కదా, విజిబుల్ కావాలి. ఏదో నీళ్ళ కింద నడవడం కాదు అది. దట్ హస్ బి విజిబుల్ టోటలీ. ఇంకోటి బహుశా వాళ్ళు చాలా మటుకు ప్రమోట్ చేస్తున్న కల్కటా వైపు ఉన్న ఇటు సీ ఫేసింగ్ పోర్ట్స్ ఉన్నాయి చూడండి, దాన్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, దాని గురించి టెక్నికల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఇట్, బట్ బహుశా చేయొచ్చు. గ్రీన్ గార్డెన్ రీచ్ వర్క్షాప్ అనే చాలా మటుకు నేవీది అసెట్స్ అక్కడ పెట్టచ్చు. ఇట్లాంటి చాలా మార్పులు తీసుకురావచ్చు. అండ్ ఎప్పుడు కానీ ఈ రైనీ సీజన్లో ఫ్లడ్డింగ్ చాలా ఎక్కువ పెద్ద ప్రాబ్లం వెస్ట్ బెంగాల్లో, అస్సాంతో పాటు.
అదొకటి అరికట్టడానికి ఉన్న మార్పులు. రోడ్స్, ఎస్పెషలీ రూరల్ రోడ్స్, ఓకే, ఈవెన్ కల్కటా సిటీలో ఉన్న మార్పులు తీసుకురావడం చాలా మటుకు ఉంది. ఇదన్నీ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. రైట్. ఐ థింక్ ఈస్ గాట్ ఇస్ ప్లేట్ ఫుల్ ఆల్రెడీ. శుభేందు చేస్తారని మనం కోరుకుందాం. డెఫినెట్. థ్యాంక్ యూ.